చదివాము అని అంటే సరిపోదట, వాక్యమును విన్నాము అంటే సరిపోదట. మరి ఎవరు ధన్యులంట? వాక్యమును గైకును వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గైకునుడు అంటే ఏంటంటే వాక్యమును ఆచరణలో పెట్టడం, అంటే వాక్యమును అనుసరించడం, వాక్య ప్రకారముగా జీవించడం. వాక్యమును ఏదైతే నువ్వు విన్నావో, వాక్యమును ఏదైతే నీవు చదివావో దానిని నీ జీవితంలో పెట్టి నీ జీవితాన్ని వాక్య ప్రకారముగా అమలు చేసుకోవడమే వాక్యమును గైకుండం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు అన్నాడు, ఈ పరిశుద్ధ లేఖనాలలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏ వాక్యం అయితే రాయబడి ఉన్నాయో, ఏ మాటలైతే రాయబడి ఉన్నాయో వాటిని చదువువారు మాత్రమే కాదు, చదువువారు మాత్రమే ఉంటే సరిపోదట, దాన్ని గైకుని వారు ఏమై ఉన్నారు అంటే ధన్యులై ఉన్నారు ప్రియులరా. హల్లెలూయా.